కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు గోదావరిలో పోసిన కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు తమ తప్పు ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి వారంలో నీళ్లు ఎలా తేవచ్చో కేసీఆర్ అసెంబ్లీలో చెబితే తాము కూడా తెలుసుకుంటామన్నారు. ఎన్డీఎస్ఏ వద్దంటే నీరు ఎలా నిలుపుతామని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వారొచ్చి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆ కాళేశ్వరం వారం రోజుల్లో నీరు తీసుకురావచ్చని, ఒకవేళ వాస్తవమైతే ఆ ప్లాన్ లో మేము పోయేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. కరెంటు బిల్లుల మోత ఈ రోజు రాష్ట్ర ప్రజలపై భారం పడ్డది. కరెంటు వృధా కావడం తప్ప కాళేశ్వరంతో ఇక్కడ కూడా ఉపయోగం రాలేదన్నమాట. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారు నుంచి చుక్క నీరు వాడుకోవాలి. ఎల్లంపల్లి ద్వారానే అన్ని ప్రాజెక్టులు నీళ్లు తెచ్చుకున్నాం గోదావరికి. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం, సుందిల్ల బుంగలు పడ్డాయి. సిపేజీ నుంచి మనం షార్ట్ రేట్ ఫోటో ద్వారా కూడా చూసినాం. మొత్తం కింద నుంచి వచ్చి ఇసుక బయటకు వచ్చేసింది. అట్లా ఊసిన వాళ్ళు నీళ్ళు వెళ్ళిపోయాయి కదా. ఆ బ్యారేజ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాం కదా. ఎన్డీఎస్ఏ వద్దంటే ఆపినాం. వాళ్ళన్నీ తెలిసి మళ్ళీ అన్నారు బ్యారేజ్ తెగిపోవాలని, సుందిల బ్యారేజ్ ఆయన దున్నకాడ తెగిపోవాలని చెప్పని, వీళ్ళు మీ మాయంలో అయితే వీలాయంలో ఎందుకు కాలేదని చెప్పని. అంటే వాళ్ళు మసిబూసి మాటకాయ చేయడంలో, బట్టగాల్చి మీద వేయడంలో సిద్ధాస్తులు.